వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే కూడా అత్యంత కీలకమైన పాత్రలో ఉన్నారు. సీనియర్ నేత, శాసనమండలిలోని ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ. ఆయన క్యాబినెట్ హోదాను అనుభవిస్తున్నారు ప్రస్తుతానికి. మండలిలో ఆయన హోదాకి ఇప్పుడు కాదు, ఎప్పుడూ తేడా లేదు. ఎందుకంటే మండలి మొత్తం సభ్యుల సంఖ్య 58. అందులో 10% అంటే దాదాపు 6 మంది ఎమ్మెల్సీలు ఉన్న బొత్సకి ఆ హోదా గ్యారంటీగా ఉంటుంది. చూస్తే వైసీపీకి శాసనమండలిలో పెద్ద ఎత్తున ఎమ్మెల్సీలు ఉన్నారు. అలా 2028 చివరాఖరి వరకు బొత్స మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్‌గా క్యాబినెట్ హోదాతో ఉంటారు. ఓ విధంగా బొత్సకి ఇది అదృష్టం అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీగా నెగ్గి మండలికి వచ్చినటువంటి బొత్స ఈ కీలక పాత్రలో తన పెర్ఫార్మెన్స్‌తో ఓకే అనిపించుకుంటున్నారా అన్నది వైసీపీలో చర్చగా ఉంది. వైసీపీ అధినేత జగన్ సహా 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లేదు. దాంతో వైసీపీ వాయిస్ ఏమైనా వినబడాలంటే అది శాసన మండలిలోనే అంటున్నారు. అప్పట్లో అంటే 2019 టైం నుంచి 2022 మధ్య 3 ఏళ్ల కాలంలో టీడీపీకి మండలిలో భారీ సంఖ్యాబలం ఉండేది ఇలాగే. దాంతో అక్కడ వైసీపీ ప్రవేశపెట్టినటువంటి బిల్లులకు సంబంధించి అన్నీ వీగిపోతూ ఉండేవి. అలా కీలకమైనటువంటి 3 రాజధానుల బిల్లును కూడా గట్టిగానే అడ్డుకున్నారు. అప్పుడు తెలిసింది మండలి పవర్ ఏంటో వైసీపీకి. అలా మండలిలో టీడీపీ పోషించేటువంటి పాత్ర గ్రేట్ అనే చెప్పాలి. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా బిల్లులు మాత్రం ఆమోదం పొందట్లేదని ఒక దశలో జగన్ మండలినే రద్దు చేయాలని చూశారు. దానికి సంబంధించి శాసనసభ ప్రత్యేకంగా సమావేశపరిచి మండలి రద్దుకు కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. అంతలా మండలిలో టీడీపీ పెర్ఫార్మెన్స్ ఉంటే ఇప్పుడు వైసీపీ మెజారిటీ ఉండి కూడా ఆ తరహా పెర్ఫార్మెన్స్ కనిపించట్లేదు. మండలిలో వైసీపీ తరఫున మాట్లాడే గొంతులు కూడా తక్కువయ్యాయి. చాలా మంది ఎమ్మెల్సీలు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే 4 ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేసి మండలి చైర్మన్ మోషన్ రాజ్‌కి ఇచ్చినా ఆయన ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో వారి రాజీనామాలు పెండింగ్‌లో ఉన్నాయి. దాంతో మిగిలిన వారు కూడా ఆలోచిస్తున్నారు. లేదంటే ఈ పార్టీకి మండలిలో టీడీపీకి పెద్ద ఎత్తున వైసీపీ నుంచి ఫిరాయింపులతో మెజారిటీ వచ్చేసేది. ఇక అసెంబ్లీలో కీలక అంశాల మీద చర్చించాలని చూసినా కూడా వైసీపీ నుంచి ధాటిగా మాట్లాడేవారు కనిపించట్లేదు. వరద కళ్యాణి వంటి వారు ఒకరిద్దరు మాత్రమే మండలిలో వైసీపీ తరఫున గట్టిగా మాట్లాడుతున్నారు. ఇక బొత్స సత్యనారాయణ దూకుడు కూడా చేయట్లేదని అంటున్నారు. ఆయన ఓ పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నారు. మీరంటే మాకెంతో గౌరవం అని అధికార కూటమి సభ్యులు బొత్స గురించి అంటున్నారు. బొత్స కూడా వైసీపీ అధినాయకత్వం ఆశించిన స్థాయిలో ఫైల్ చూపించలేకపోతున్నారు. సూపర్ సిక్స్ హామీల గురించి ప్రస్తావించి కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని అధినాయకత్వం కోరుకుంటుంది గానీ, మండలిలో అయితే మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు లేవనెత్తే ప్రశ్నలకి సమర్థవంతంగా జవాబులు చెప్తూ టీడీపీ వాళ్ళని చాలా స్ట్రాంగ్‌గా కట్టడి చేయగలుగుతుంది. మరోవైపు చూస్తే వాకౌట్లు చేయడం తప్ప వైసీపీ పెద్దగా వ్యూహాలను కూడా రచించలేకపోతుంది. మండలిలో కూటమి బిల్లులకు సంబంధించి కూడా వైసీపీ నుంచి కొందరు సైలెంట్‌గా సహకరిస్తున్నారని అంటున్నారు. దీంతో మండలి ద్వారా కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పెట్టాలని చూస్తున్న వైసీపీ అధినాయకత్వానికి అనుకున్నట్టుగా అక్కడ వ్యూహాలు పని చేయట్లేదని చెప్తున్నారు. చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో.